ఇల్లలకగానే పండగ కాదు అనే సామెత ఒకటి ఉంది. ఇప్పుడు ఆ సామెత కరెక్ట్‌గా ఈ కొత్త ప్రభుత్వానికి వర్తిస్తుందేమో అని అనిపించక మానదు. ఎందుకంటే ప్రభుత్వాన్నయితే ఏర్పాటు చేశారే కానీ, ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అవి ఏంటంటే, ఉద్యోగులకి సకాలంలో జీతాలు చెల్లించాలి. పెన్షన్లు దాదాపుగా 64,00,000 మందికి సామాజిక పెన్షన్లు నెలకి 4,000 చొప్పున ఇస్తూ పోవాలి. అవి కాకుండా సూపర్ 6లో ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చాలి. ఇవన్నీ చేయాలి అంటే దాదాపు సంవత్సరానికి 1,50,000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఈ సంపదని ఎక్కడి నుండి తీసుకొస్తారు? అప్పుల రూపంలో తీసుకొస్తారా? తొలి గవర్నమెంట్ అప్పులు చేస్తే అప్పుల పాలైపోతుందన్న ఇప్పుడున్న వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తారన్నదే ప్రజల మదిలో మెలుస్తున్న ఆలోచన. చూద్దాం ఏం జరుగుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.